9th క్లాస్ తెలుగు పరిమళం, తెలుగు ఉపవాచకం. 6th లెసన్ అయ్య దేవర కాళేశ్వరరావు. తెలుగును ప్రేమించి తెలుగుతనాన్ని మనసారా గౌరవించి తెలుగువారి ఔన్నత్యాన్ని జాతీయ స్థాయిలో చాటి చెప్పి దేశ స్వాతంత్ర్య పోరాటంలో తన సర్వస్వాన్ని ధారపోసి గాంధీ మహాత్ముడి అనుచరుడిగా స్వరాజ్య సంగ్రామంలో జైలు శిక్షలు అనుభవించి జీవితాన్ని దేశసేవలో చరితార్థం చేసుకున్న మహనీయుడు అయ్య దేవర కాళేశ్వరరావు. కృష్ణా జిల్లాలోని నందిగామలో కాళేశ్వరరావు 1882 జనవరి 22వ తేదీన జన్మించారు. నందిగామలోనే కాళేశ్వరరావు గారి బాల్యం గడిచింది. అక్కడే ఉన్న ఇంగ్లీషు బడిలో చదివి తన 9వ ఏట ప్రైమరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆయన ఏక సందాగ్రహి. ఒకసారి విన్న పాఠం ఎప్పటికీ మరిచిపోయేవారు కాదు. ప్రైమరీ తరువాత హై స్కూల్ చదువు కోసం ఆ పిల్లవాడిని బందరు గాని బెజవాడ గాని పంపడానికి తల్లిదండ్రులకు మనసు రాలేదు. అందువల్ల 1894 వరకు ఆయన నందిగామలోనే ఉండిపోయారు. వీరి 14వ ఏట కంచిక చెర్ల కరణం గారి అమ్మాయి పింగళి దుర్గాంబతో వివాహం జరిగింది. వివాహం అయ్యాక 1894 జూన్ నెలలో 3వ ఫారంలో బందర్లో చేరారు. ఆ నెలలోనే నెలవారీ పరీక్షలలో ఆయనకు మొదటి స్థానం వచ్చింది. 1897లో మెట్రిక్యులేషన్ పరీక్షలోనూ 1899లో FAలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఆయనకు మద్రాసులో BA చదవాలని, ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. కానీ తండ్రి ఆదేశంతో బందర్లోనే ఆయన BA చదువుకున్నారు. 1901లో BAలో ఆయనకు బంగారు పతకం లభించింది. కాలేజీలో ప్రదర్శించే నాటకాలలో వీరు ముఖ్య పాత్రలు ధరించేవారు. 1903లో తండ్రి మరణించడంతో ఆయన బందరు వదిలి నందిగామ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1906లో వారు స్వతంత్ర జీవనం గడపాలని న్యాయవాద వృత్తి చేపట్టారు. రైతు సమస్యల మీద పనిచేయడంలోనూ మద్రాసు ఎస్టేట్ ల్యాండ్ చట్టం మీద, హిందూ ధర్మశాస్త్రం మీద వారికి గొప్ప ప్రావీణ్యత అలవడింది. న్యాయవాద వృత్తిలో వారెంతో గొప్ప పేరు, ధనం సంపాదించారు. ముఖ్యంగా జమీందారీ వ్యవహారాలను చక్కబెట్టడంలో వారి ఆదాయం, కీర్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి. అయ్యదేవర కాళేశ్వరరావు గారి వినయం, సంస్కారం అందరి ప్రశంసలందుకున్నాయి. దేశ స్వాతంత్ర్యోద్యమం అయ్యదేవర వారిని బలంగా ఆకర్షించింది. మహాత్మా గాంధీజీ పిలుపుతో సహాయ నిరాకరణ ఉద్యమంలోకి అడుగుపెట్టారు. మద్రాసులో వందేమాతర ఉద్యమం స్ఫూర్తితో పెద్ద సభను ఏర్పాటు చేయడంలో, బెంగాల్ విద్యార్థులకు నిధిని సేకరించడంలో వారు ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాదు సంఘ సంస్కరణకు, అస్పృశ్యత నివారణకు ఉద్యమించారాయన. ఆ తరువాత 1904, 1905లలో మద్రాసులో కోమర్రాజు లక్ష్మణరావు, దేశిరాజు పెద్దబాపయ్యలతో కలిసి దళిత విద్యార్థుల కోసం రాత్రి పాఠశాల నడిపారు. 1907లో నందిగామలో సంఘ సంస్కరణ సభల్లో తంతు వివాహాలు చేసుకున్న వారి సభల్లో పాల్గొని వారితో సహపంక్తి భోజనాలు చేసి ఆ ఊరిలోని దళితుల్ని స్వయంగా సభకు తీసుకువచ్చారు. 1906 నుండి దళితుల పాఠశాల తన స్వంత సొమ్ముతో నిర్వహించారు. 1917లో వీరి సహాయంతోనే విజయవాడలో ప్రథమ ఆది ఆంధ్ర మహాసభ శ్రీ భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగింది. పత్రికా రచన, నిర్వహణ అంటే కూడా వారికి చాలా ఇష్టం ఉండేది. అప్పట్లో తిరుపతిలో శ్రీమాన్ తిరువేంగళాచార్యులు
వెంకటేశ పత్రిక స్థాపించారు. అందులో అయ్యదేవర వారు స్వరాజ్య పోరాటానికి అనుగుణంగా ఎన్నో వ్యాసాలు వ్రాసేవారు. 1908 మార్చి 26న దేశభక్తుడైన వి.ఓ. చిదంబరం పిళ్ళైని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు స్వరాజ్య పత్రికలో అరే ఫిరంగి క్రూర వ్యాఘ్రమ అనే ఒక వ్యాసం ప్రకటించారు. దాంతో హరి సర్వోత్తమరావుకు బోడి నారాయణరావుకు 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించబడింది. అప్పుడు కాళేశ్వరరావు గారి తెలుగు స్వరాజ్య పత్రిక భారాన్ని స్వీకరించి నిర్వహించారు. గ్రంథాలయోద్యమ విషయంలో అయ్యంకి వెంకట రమణయ్యతో, సూరి నరసింహ శాస్త్రితో కలిసి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 700-800 గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించారు. వందే మాతరం ఉద్యమ కాలం నుండే స్వాతంత్ర్య ఉద్యమంతో అనుబంధం సాగిస్తున్న కాళేశ్వరరావు గారు 1917 నాటి కలకత్తా కాంగ్రెస్ మహాసభలతో అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడయ్యారు. 1919లో రౌలట్ సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గాంధీజీ విజయవాడలోని వారింటికి విచ్చేశారు. గాంధీజీ పిలుపు మేరకు న్యాయవాది వృత్తిని వదిలిపెట్టి తన సమయం అంతా స్వాతంత్ర్య పోరాటానికే వినియోగించారు. 1921 మార్చిలో అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ మహాసభలు విజయవాడలో జరిగాయి. గాంధీజీతో సహా ఎందరో పెద్దలు ఆ సమావేశానికి విచ్చేశారు. ఆ మహాసభల విషయంలో అయ్యదేవర వారు ఎంతో సేవ చేశారు. స్వాతంత్రోద్యమంలో కాళేశ్వరరావు ఎన్నో మార్లు జైలు శిక్షలు అనుభవించారు. తొలిసారిగా సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి 1 సంవత్సరం రాజమండ్రి సెంట్రల్ జైలులో, కడలూరు జైలులో శిక్షను అనుభవించారు. ఆ తర్వాత 1930లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా మచిలీపట్నం సముద్ర తీరంలో ఉప్పు తయారు చేసి అరెస్ట్ అయ్యారు. క్విట్ ఇండియా ఉద్యమంలో మరోసారి అరెస్ట్, జైలు శిక్షలు అనుభవించారాయన. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయవాడ నుండి పాల్గొని ఘన విజయాలు సాధించారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి సభాపతిగా సేవలందించారు. ఆయన మంచి రచయిత కూడా. జైలు శిక్షలు అనుభవిస్తున్న కాలంలోనే చైనా జాతీయోద్యమ చరిత్ర, ఈజిప్ట్ చరిత్ర, ఫ్రెంచ్ విప్లవ చరిత్ర, అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర మీద మంచి పుస్తకాలు రచించారు. వారి రచన నవ్యాంధ్రం నా జీవిత కథ వారి జీవిత కథ మాత్రమే కాదు, ఆనాటి తెలుగువారి కథ కూడా. విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగా విజయవాడకు ఆయన చేసిన సేవ చాలా గొప్పది. 1930లో ఆయన మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాలంలోనే విజయవాడకు విద్యుత్ శక్తి వచ్చింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ భవనం, ఆంధ్రరత్న భవనాలతో పాటుగా 1 టౌన్లో ఏర్పాటు చేసిన పెద్ద మార్కెట్, మురుగునీటి పారుదల సౌకర్యాలు, ప్రజలకు మంచి నీరు, ఇలా విజయవాడ వికాసానికి కాళేశ్వరరావు గారు చేసిన సేవ చిరస్మరణీయం. చివరిగా 1962లో విజయవాడ నుండి శాసనసభకు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కానీ ఎన్నికల ఫలితాలు వెలువడే ముందే 1962 ఫిబ్రవరి 26న కాళేశ్వరరావు గారు మరణించారు.